నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. నిత్య జీవితంలో మనం ఆచరించే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో మనకెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్ ఉత్తరాల ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుంచి రమేష్ గారు రాస్తున్నారు. ఇష్టకాలము అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఇష్టకాలము ఒక ముహూర్తానికి ఉండేటటువంటి పేరు. మనం విష్ణు చక్రం అన్న పదం వింటాం కదా, సుదర్శనం. చక్రం అంటే ఇది ఒకటేనా? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దండ చక్రం, కాల చక్రం, యోగ చక్రం, విష్ణు చక్రం, ఇలా 8 రకాలుగా ఉండేటటువంటి చక్ర నామములతో ఉండే ఆయుధాలను విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి బల అతిబల అనే విద్యలతో పాటుగా బోధించాడు. ఈ ఉదాహరణ ఎందుకు అంటే, కాలము అన్న పదంతో మనం ముహూర్తాన్ని గుర్తించినప్పుడు ఆ ముహూర్తానికి సంబంధించిన ఈ సంజ్ఞ కాలము త్రింశాంశ, నవాంశ, ద్వాదశాంశ, ఇంకా అనేక విధాలుగా వింగడింపబడుతూ చివరకు ఇష్టకాలము అనే దగ్గర ఆగుతుంది. లగ్నహోరాద్రేకాన నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ, త్రింశతంశకానాం ఇలా చెప్పినప్పుడు ఇష్టకాలం అనేది కూడా ఒక యోగం, ఒక ముహూర్త కాల ప్రమాణం. ఎంత చూసినా ముహూర్తానికి ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషాలు 21 విధాలుగా ఉండే దోషాలతో ముహూర్తాలు ఎప్పుడూ బాధపడుతూ ఉంటాయి. ఆ ముహూర్తాల దోషాలేవి కూడా దోషం చూపకుండా ఆ ముహూర్తం ఏదైనా బలంగా మనకు యోగం కలిగించేదిగా మారాలి. ఇష్టకాల అన్న శబ్దంతో సంబోధించాలి. సూర్యోదయం మొదలుగా బ్రాహ్మీ ముహూర్తం, 4వ ముహూర్తంగా అభిజిన్ ముహూర్తం, సాయంత్రం వేళ గోధూళికా ముహూర్తం, అపరాజిత ముహూర్తం, విందా ముహూర్తం, ఈ ముహూర్తాలన్నీ మంచి చెడులతో ఉండగా ముహూర్తంలో ఉండే మంచిని మాత్రమే స్వీకరించేటటువంటి కాలం ఇష్టకాలం. ఒక వ్యక్తిని మరో వ్యక్తి చూచినప్పుడు సాభిప్రాయం కలుగుతుంది, ఒక్కొక్కసారి వ్యతిరేకత కూడా కలగవచ్చు. గౌరీ పంచాంగ మొదలైన నియమాలలో ఎవరిని చూచినా కూడా అది ఇష్టకాలంగా ఉన్నప్పుడు క్షేమం కలుగుతుంది. వివిధములైన యోగాలను జ్యోతిష శాస్త్రం వివరిస్తూ ఆ యోగ కాలాలలో ముహూర్త సంజ్ఞలలో ఒకటి అన్న పేరిట ఈ ఇష్టకాలాన్ని సూచించింది. మనం ఏ పని చేసినా ఇష్ట దైవాన్ని స్మరించి ఈ కాలంలో చేసే పని మనకు శుభం కలిగించుగాక అనే సంకల్పంతో చేయాలి. ఇదే ఇష్టకాల స్మరణ అని మనం చెప్పుకుందాం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ద్రాక్షారామన్ నుంచి కాత్యాయని గారు రాస్తున్నారు. చూడామణి యోగం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. చూడామణి అన్న పదం వినగానే శ్రీరామాయణం జ్ఞాపకం వస్తుంది. సీతాదేవి తన శిరస్సు పాపిటలో అలంకరించుకుని ఉన్నటువంటి చూడామణిని ఆంజనేయుడు చూచి నమస్కరించి, నేను సీతను చూచాను అన్న అభిజ్ఞతను రాముడికి చెప్పడం కోసం ఉంగరాన్ని అందించి చూడామణిని తిరిగి ఇమ్మని కోరుకున్నాడు. ఇది ఒక కథ, శ్రీరామాయణ సంబంధితం. జ్యోతిషపరంగా చూడామణి యోగం ఒక భిన్నమైన యోగం. సోమవారం అమావాస్య వస్తే అది ఒక యోగం. అమావాస్య సోమవతి వ్రతం అనే వ్రతాన్ని చెయ్యాలి అని భవిష్యోత్తర పురాణం వివరిస్తుంది. అలాంటిదే పౌర్ణిమ సోమవారం రావడం చూడామణి యోగం. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చూడామణి అన్న పేరిట
ఆ గ్రహణాన్ని పంచాంగాలు వివరిస్తాయి. చంద్రుడి కళల కారణంగానే మనం ఆరోగ్యంగా ఉన్నాం. అమృత కిరణాలతో చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే పరమదైవం. చంద్రగ్రహణం సామాన్యంగా 24 గంటలలో సూర్యుడు ఉండే సమయంలో సంభవించినప్పుడు మనం పాటించే అవసరం లేదు. అదే చంద్రగ్రహణం సూర్యాస్తమయం అయిన తర్వాత నిశి రాత్రి ఆరంభం అర్ధరాత్రి తెల్లవారుజాము ఈ సమయంలో ఎప్పుడు ఏర్పడినా చూడామణి యోగము అన్న పేరిట పంచాంగాలు వివరిస్తాయి. చంద్రగ్రహణం ఏర్పడేదే పౌర్ణిమ నాడు. కనిపించే చంద్రగ్రహణం అయినప్పుడు అది చూడామణి యోగం. ఇలాంటి చూడామణి యోగం ఇతర సందర్భాలలో కూడా, అంటే గ్రహణం లేనప్పుడు వచ్చే పౌర్ణిమలు సోమవారం నాడు వస్తే కూడా యోగదాయకం, చూడామణి యోగం అని వివరించిన ప్రాచీనులు మంత్రం ఏదైనా సాధన చేయాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలి, సంపద కావాలి, ఇంట్లో బాలిక అమ్మాయి జన్మించాలి, మహాలక్ష్మి ఇంటిలో ఉన్నట్లయితే అంటే అమ్మాయి కూతురు మనమరాలు ఇంటిలో వృద్ధి పొందుతూ ఉన్నట్లయితే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే సంకల్పంతో చూడామణి వ్రతం అనే వ్రతాన్ని కూడా ప్రాచీనులు ఆచరించేటటువంటి వారు. సోమవారం పౌర్ణిమ యోగం చూడామణి యోగం ఏర్పడినప్పుడు గృహిణి ఉపవాస వ్రతం పాటించి సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రోదయం వరకు వేచి ఉండి చంద్రుడిని చూచి పాలతో చంద్రార్ఘ్యం వదలి భర్తను చూచి నమస్కరించి తదుపరి ఇంటిలో ఉండే చిన్నారి బాలబాలికలకు పంచదార బెల్లము వేసినటువంటి పాలను ప్రసాదంగా ఇచ్చేది. వారికి పాలను అందించిన తర్వాత తాను భోజనం చేసేది. ఈ కారణం చేత అందరిలో అమృతత్వం పెరుగుతుంది, కలిసి ఉంటారు, కుటుంబ వృద్ధి కలుగుతుంది, సంపద కలుగుతుంది అనే ఆలోచన ఆ ఇల్లాలు చేసేది. డబ్బు పెరిగితే వస్తు రూపంలో ధన రూపంలో సంపద, పిల్లలు కలిగితే ఇంటి బలగం పెరిగితే సంతాన లక్ష్మి భాగ్యం, పాడి పంటలతో పాటుగా సంతానంతో పాటుగా బంధువులు, వీరత్వము, శౌర్యము, ధైర్యము ఇవన్నీ కూడా సంపదలే. ఇవన్నీ అందించేటటువంటి మనం పొందేటటువంటి రోజు పౌర్ణిమ కనుక సోమవారం నాడు పౌర్ణిమ వస్తే కూడా ఈ వ్రతాన్ని మనం పాటించాలి. గ్రహణ యోగం మాత్రమే అని కాకుండా ఎప్పుడైనా పౌర్ణిమ వస్తే కూడా ఆ రోజున మనం విశేషంగా ఇలా వ్రతాన్ని పాటించాలి అనేవారు ప్రాచీన. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. గుంటూరు నుంచి విజయలక్ష్మి గారు రాస్తున్నారు. ఏకాదశి రోజున రజో దర్శనం అయితే ఏం చేయాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఈ విషయంలో కాలామృతం అనే గ్రంథం అనేక సూచనలు మనకు చేస్తుంది. జ్యోతిషపరమైన నియమాలు అనేకం. అందులో మహిళకు సంబంధించి మాసిక నియమాలను చాలా విశేషంగా జ్యోతిష శాస్త్రం సూచించింది. రజో దర్శనం అనగా మాసిక నియమం. తొలిసారిగా మొదటిసారి చిన్నారి బాలిక అలా రజో దర్శనం అనేటటువంటి సందర్భం ఏర్పడినప్పుడు శాస్త్రం సూచించే నియమాలు వేరుగా ఉంటాయి. మనం ఆధునిక జీవన సరళిలో బ్రతుకుతున్నాం. ఆధునికతను సంప్రదాయాన్ని జతపరుచుకొని మేలిమిగా మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాడ్యమి, చవితి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, అమావాస్యలు, ఆదివారం, మంగళవారం, శనివారం, వారదోషాలు, సూర్యాస్తమయం అయిన తరువాత సాయంత్రం వేళ, రాత్రి ఆరంభం లేక రాత్రి వేళ, ఇలా రజోదర్శనం అయితే ఆ సమయాలలో దోషాలు, నక్షత్రాలలో కూడా
ఒక జాబితా చూపిన జ్యోతిష శాస్త్రం ఏకాదశి నాడు అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని శాంతి ప్రకరణంలో తెలియజేస్తూ పరిహార సూచనలుగా శ్రీమన్నారాయణమూర్తిని సేవించాలి అంటూ తెలియజేసింది. బియ్యంతో చేసిన చలిమిడిని ఆ చిన్నారికి అందించడంతో పాటుగా 11 మంది మహిళలకు ఆ చలిమిడి ముద్దలను ఇవ్వాలి అంటూ చెప్పింది. ఏకాదశి నాడు రజోదోషణం అయినటువంటి ఆ గృహంలో ఏకాదశి ఉపవాసం పాటించే అవసరం లేదు. 3 వారాలు లేక 3 నెలలు వరుసగా ఏకాదశి పాటింపు మినహాయించి తదుపరి 4వ మాసం నుండి మళ్ళీ ఏకాదశి వ్రతాన్ని ఆ ఇంటిల్లిపాది ఆచరించాలి అనేటటువంటి ఆచారాన్ని ప్రాచీనులు అనుసరించేటటువంటి వారు. మొదటిసారి 11 రోజులు ఆ మహిళకు విశ్రాంతిని అందించిన తరువాత లోకంలో ఈ రజోదర్శనం మాసిక నియమం అన్న విషయంలో ఏకాదశి కావచ్చు, అమావాస్య, పౌర్ణిమ, పాడ్యమి తిథులు కావచ్చు, మనవారు ఒక అపోహలో లోకాన్ని భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. విన్నవారు కూడా వ్యతిరేకంతో ఆడవారి పట్ల అమానుషంగా, అమానవీయంగా సనాతన ధర్మం ఇలాంటి నియమాలు సూచించింది అని కూడా ధిక్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంప్రదాయాన్ని నిజంగా చదివినట్లయితే ఈ మాసిక నియమంలో ఉండే అర్థం ఏమిటి అంటే మహిళకు విశ్రాంతిని ఇవ్వడం. వారిని చూడడం అంటే అర్థం, చూడకపోవడం అంటే అర్థం, స్నానం చేయడం అంటే అర్థం, స్నానం చేయకపోవడం అంటే అర్థం, తాకకపోవడం అంటే అర్థం. వీటి అంతరార్థాలు ఏమిటి అంటే వారిని విశ్రాంతిగా ఉండే ప్రయత్నం చేయాలి. కనిపిస్తే మాట్లాడతారు, కనిపించకుండా దూరంగా ఉండాలి. శరీరం అంతా కూడా స్రావాదుల వలన తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, శారీరక పరమైన అస్వస్థతతో వారుంటారు. స్నానం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు. మనం వారిని ఏ విధంగా కూడా నియంత్రించకూడదు, నిర్బంధించకూడదు. ఈ నియమం కాస్త ఇలా మారిపోయింది. చెయ్యవలసిందల్లా ఆ రోజున అమ్మాయికి కాచనటువంటి పచ్చిపాలను ఆహారంగా ఇవ్వాలి. ఏకాదశి నాడు ఒకవేళ ఇలా రజోదర్శనమైన ఎడల కాచనటువంటి పచ్చి పాలను ఆహారంగా ఇవ్వాలి. పచ్చి పాలను ఇతర గృహిణులకు ఎవరైతే ఇంటికి వచ్చి బెల్లం, కొబ్బరి కురిడీలు ఆ చిన్నారి బాలికకు బహుమానంగా ఇస్తారో అలాంటి వారికి పచ్చి పాలను ఆహారంగా ఇవ్వాలి. ఇవి చేయాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. అనకాపల్లి నుంచి శ్రీనివాస్ గారు రాస్తున్నారు. వ్రతం చేయకున్నచో ప్రాయశ్చిత్తం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని తెలుగు వారింట ఒక సామెత. అడుసు అంటే బురద. బురద తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోలేక అవస్థపడడం ఎందుకు అని. వ్రతం చేద్దాం అని అనుకున్నది మీరే, ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటూ బాధపడేది మీరే. చేతకానప్పుడు వ్రతం చేస్తాం అని అనుకోకూడదు. అనుకున్నారా చెయ్యాలి. వ్రతం చేయడం అంటే ఈ ప్రశ్నలో పరిభాషలో బహుశా సత్యనారాయణ వ్రతం అయి ఉండాలి, లేదా ఏదైనా వ్రతం కావచ్చును. ఎక్కువ శాతం వ్రతం అంటే ఈనాటి కాలంలో సత్యవ్రతాన్నే సంబోధన చేస్తున్నారు. ఈ వ్రతం చేద్దామని మీరే అనుకున్నప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నామే అని అనుకోవడంలో బాధపడంలో అర్థం లేదు. సత్యవ్రతం చెయ్యడం అంటే సత్యం మాత్రమే మాట్లాడడం, ఇది వ్రతం. ఒక్కరోజైనా నానా రూపధరో భూత్వా సర్వేషామీప్సితప్రద. ఈ సత్యవ్రతంలో వ్రత్యతే అనేనా ఇది వ్రతం. వ్రతము అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. సత్యవ్రత కథలు పూర్వం 13 ఉండేవి, తర్వాతి కాలానికి 9 అయ్యాయి. ఈనాటి కాలంలో 5 చెప్పుకుంటున్నాం. ఈ కథలన్నింటిలో కూడా ఉండే అర్థం ఒకటే. అబద్ధమాడి మర్చిపోవడం, లేదా అబద్ధమాడి ఆ కాలానికి ఆ సమయాన్ని దాటవేయడం, అహంకరించడం, పొరపాటు పనులు చేయడం, నిర్లక్ష్యం చేయడం,
ఇవే ప్రధానంగా కనిపిస్తాయి. సాధువు అనే అతడు రాజుగారు చేసే వ్రతం చూసి నాకు సంతానం లేదు, కలిగితే చేస్తాను అని చెప్పి సంతానం కలిగిన తర్వాత మర్చిపోయాడు. అందువల్ల చిక్కులు వచ్చాయి. కళావతి లీలావతి సాధువు కథ. ఆపద మొక్కులు సంపద మరపులు అనే మరి ఒక సామెతను కూడా మనవాళ్ళు చెబుతూ ఉంటారు. వ్రతం చేసుకోవడం అంటే 10 మందిని పిలవడం కాదండి, నియమంతో ఉండడం. ఒక్కరోజైనా సత్యమే పలికి జీవితాన్ని గడపడం. సత్యనారాయణమూర్తిని స్మరించుకొని లేదా మీరు ఏ వ్రతం చేద్దామనుకున్నారో ఆ వ్రతానికి సంబంధించిన ప్రధాన దైవాన్ని మనసులో నిలుపుకొని నామస్మరణ చేస్తూ ఉపవాస వ్రతాన్ని కొనసాగించి సాయంత్రం వేళ మీ సంకల్పానికి అనుకూలంగా వ్రతానికి సంబంధించిన వస్తు సామాగ్రిలో ఏ కొంచెమైనా కూడా పత్రం పుష్పం ఫలంతోయం చిత్రపటం పుష్పమాలిక దీపం కాసింత బెల్లం ముక్క పటిక బెల్లం ఇంత ఉన్నా పూజ అయిపోతుంది, వ్రతం అయిపోతుంది. హారతులు అగరొత్తులు అరటిపళ్ళు నైవేద్యాలు వీటితో దేవుణ్ణి భయపెట్టే పని చేయొద్దు. మనం భగవంతుణ్ణి భయపెట్టే పూజలు చేస్తున్నాం, ప్రపంచానికి ప్రదర్శన చేసే పూజలు చేస్తున్నాం మనం. అలా కాకుండా మనఃపూర్వకంగా పరమాత్మ నీవు ఉన్నావు, నిన్ను నమ్మి నేనున్నాను, ఇది నా కష్టం, నాకు చేతనైనంత ఇదే, ఇదిగో నీ ముందు పెట్టాను, నీకు చేతనైనంత నువ్వు చెయ్యి, నాకు చేతనైనంత నేను చేశాను అంటూ భక్తుడు భగవంతుడితో సేవ చెయ్యడమే వ్రతం. నా స్థాయికి నేను ఇంత చేశాను, నీ స్థాయికి నువ్వు ఎంత చెయ్యాలి, నా స్థాయికి నేను అంత అటుకులు తెచ్చిచ్చాను. కుచేలుడి మాట అది మా ఇల్లాలు ఇచ్చింది, మూట కట్టి తెచ్చాను, ఒక్క పిడికెడు ఇది నా స్థాయి నేను ఇచ్చాను, మీ స్థాయి నువ్వు ఏమిస్తావో అంటూ పరమాత్ముడితో ప్రేమగా ఉండడమే వ్రతం. భగవంతుడితో మనం పందెం వేసుకొని ఇంత చేశాను, 100 మంది బంధువులు వచ్చారు కూర్చున్నారు, వ్రతం అవుతోంది, కొబ్బరికాయలు కొడుతున్నాం, హారతులు ఇస్తున్నాం, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, బావగారు వచ్చారా కూర్చోండి, టిఫిన్ చేశారా చెప్పకుండా వెళ్ళకండి, భోజనం చేశాక వెళ్ళండి, అక్షింతలు వేయడం. ఎవరి మీద వేశారు ఈ అక్షింతలు? ఏ ఉపచారానికి వినియోగించి అక్షింతలు వేశారు? ఇక్కడ ధ్యాస లేదు, అక్కడ ఉంది. చిత్తం చెప్పుల మీద, పూజ శివుడి మీద. ఆ శివుడు ఆ పూజ అంగీకరించడు, ఆ దైవం ఆ పూజను అంగీకరించదు. కనుక వ్రతం చేద్దామనుకున్నాం, చేయడానికి వీల్లేదు అనే మీరు మీ మాట మార్చుకోండి, వ్రతం చెయ్యండి. మీరు మీ ఇల్లాలు మీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న మీ కుటుంబం మీ 5గురు మాత్రమే మీ ఇంటిలో ఒక పటానికి పుష్పమాలిక వేసి దీపం వెలిగించి కాసింత బెల్లం ముక్క ఆ స్వామి ముందర పెట్టి స్వామి నామాన్ని తలుచుకోవడమే వ్రతం. అంత అయిపోతుంది, చాలు, చెయ్యండి. గురుగారు, ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూనే ఆధునికతకు సంప్రదాయాన్ని చక్కగా మన జీవితం అనేది ఉండాలి అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం.